అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఏపీ టెట్ అండ్ డిఎస్సి సైకాలజీలో శిశువు యొక్క వికాసం కోసం బిట్స్ చూసుకుందాం. ఇంతకుముందు ఆల్రెడీ 4 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 5th వీడియో. ఎవరైనా చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియో కూడా చూస్తారని కోరుచున్నాం. వీడియో అందరూ పూర్తిగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 201. ఈ క్రింది వాటిలో పూర్వ ప్రచాలక దశకు చెందనిది. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రకల్పనాత్మక వివేచన. క్వశ్చన్ నెంబర్ 202. ఈ క్రింది వాటిలో అంతర్భౌతిక దశకు చెందిన పరిమితి కానిది. కరెక్ట్ ఆన్సర్ 4. సర్వాత్మకవాదం. క్వశ్చన్ నెంబర్ 203. వ్యక్తి అవసరాలే వ్యక్తి గమనాన్ని నిర్దేశిస్తాయి అని కార్ల్ రోజర్స్ దీనిలో తెలిపాడు. కరెక్ట్ ఆన్సర్ 1. ఆత్మ సిద్ధాంతంలో తెలిపాడు అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 204. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం అయ్యే దశ. కరెక్ట్ ఆన్సర్ 4. మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 205. విశ్వవ్యాప్తమైన నైతిక విలువలు పాటించాలనుకునే దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఉత్తర సంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 206. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. కరెక్ట్ ఆన్సర్ 1. ఇంద్రియ చాలక. క్వశ్చన్ నెంబర్ 207. భాషా వికాసంలో మూడవ దశ. కరెక్ట్ ఆన్సర్ 3. శబ్దానుకరణ దశ. క్వశ్చన్ నెంబర్ 298. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 3. 23 జతలు. క్వశ్చన్ నెంబర్ 209. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి. కరెక్ట్ ఆన్సర్ 2. పదిలపరుచుకునే భావన లోపం. క్వశ్చన్ నెంబర్ 210. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ. కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ. క్వశ్చన్ నెంబర్ 211. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయస్సు. కరెక్ట్ ఆన్సర్ 3. 3 to 4 years, అంటే 3 నుంచి 4 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 212. ఒక సంవత్సరంలో పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరిచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 1. నమ్మకం అపనమ్మకం. క్వశ్చన్ నెంబర్ 213. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ. కరెక్ట్ ఆన్సర్ 2. పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 214. పరీక్షలలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టడం లేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ. కరెక్ట్ ఆన్సర్ 4. 4వ దశ సంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 215. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల కుక్క అని భావించడం. కరెక్ట్ ఆన్సర్ 3. సాంశీకరణం. క్వశ్చన్ నెంబర్ 216. ఈ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4. ఇది సమగ్రమైనది. క్వశ్చన్ నెంబర్ 217. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి ఘాతాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ 1. వికాసం ఒక పరస్పర చర్య. క్వశ్చన్ నెంబర్ 218. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 219. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం.
స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు. కరెక్ట్ ఆన్సర్ 3. గెసెల్. క్వశ్చన్ నెంబర్ 220. వికాసం గురించి సరికాని ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ 3. అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 221. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ సంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 222. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. కరెక్ట్ ఆన్సర్ 1. ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 223. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. అన్వేషణ అండ్ అనుభవం. క్వశ్చన్ నెంబర్ 224. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ 3. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 225. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. కరెక్ట్ ఆన్సర్ 3. పరిసరాలు. క్వశ్చన్ నెంబర్ 226. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 1. కరెక్ట్ ఆన్సర్ 2. శ్రమించడం మరియు నూన్యత. క్వశ్చన్ నెంబర్ 227. పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ. కరెక్ట్ ఆన్సర్ 1. శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 228. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 229. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం. కరెక్ట్ ఆన్సర్ 4. ఉత్తేజం. క్వశ్చన్ నెంబర్ 230. పాత్ర గుర్తింపు ఈ వికాసాన్ని తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 2. మానసిక వికాసం. క్వశ్చన్ నెంబర్ 231. సంధి దశ ఈ వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 3. ఉద్వేగ. క్వశ్చన్ నెంబర్ 232. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది. కరెక్ట్ ఆన్సర్ 4. నిగమనాత్మక వివేచనం మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 233. ఈ క్రింది వాటిలో శారీరక వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రశ్నించడం నేర్చుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 234. వికాసం గురించి సత్యమైన ప్రవచనం. ఈ క్వశ్చన్ సీటెట్ 2021 జాన్యువరిలో పడింది. కరెక్ట్ ఆన్సర్ 1. పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది. క్వశ్చన్ నెంబర్ 235. ఈ క్రింది వాటిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 3. అహం కేంద్రీకృతం. క్వశ్చన్ నెంబర్ 236. ఈ క్రింది వాటిలో సాంఘిక వికాసానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 4. జ్ఞానదంతం రావడం. క్వశ్చన్ నెంబర్ 237. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ. కరెక్ట్ ఆన్సర్ 1. కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 238. అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ. కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 239. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 240. ఉద్వేగ కెదార్మిస్ ప్రదర్శించే దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 241. ఇమోవేర్ అనే పదం. కరెక్ట్ ఆన్సర్ 2. లాటిన్ పదం. క్వశ్చన్ నెంబర్ 242. భవిష్యత్
వర్తమానం గురించి ఆతురత ఎక్కువగా ఉండే దశ. కరెక్ట్ ఆన్సర్ 3. కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 243. జీవితంలోని అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ. కరెక్ట్ ఆన్సర్ 3. శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 244. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ 3. శారీరక వికాసం. క్వశ్చన్ నెంబర్ 245. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే జవాబు చెప్పలేడు. ఈ దశ. కరెక్ట్ ఆన్సర్ 4. మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 246. రంగారావుకు కాలేజీ మాని సినిమాకు వెళ్ళాలని ఉన్నా పెద్దవాళ్ళు చూస్తే తిడతారని అలా చేయటం లేదు. కోల్బర్గ్ ప్రకారం రంగారావు నైతిక వికాసం దీనికి చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ 2. 1వ స్థాయి 2వ దశ. క్వశ్చన్ నెంబర్ 247. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 4. శ్రమించడం మరియు న్యూన్యత. క్వశ్చన్ నెంబర్ 248. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 249. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ 1. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 250. ఒక పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ 1. వ్యవస్థీకరణ. క్వశ్చన్ నెంబర్ 251. నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. కరెక్ట్ ఆన్సర్ 2. సార్వత్రిక భాషా విభాగం. క్వశ్చన్ నెంబర్ 252. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 4. పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. క్వశ్చన్ నెంబర్ 253. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. కరెక్ట్ ఆన్సర్ 2. మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 254. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలిచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో కరెక్ట్ ఆన్సర్ 1. 6వ దశ. క్వశ్చన్ నెంబర్ 255. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ 4. స్వయం ప్రతిపత్తి మరియు సందేహం. క్వశ్చన్ నెంబర్ 256. పియాజే ప్రకారం నియత ప్రచాలక దశలో పిల్లలు. ఈ క్వశ్చన్ సీటెట్ 2021 జనవరిలో పడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1. పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన విచేచనాన్ని కలిగి ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 257. ఈ క్రింది వాటిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ సంప్రదాయ నైతికత. క్వశ్చన్ నెంబర్ 258. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొనని అంశం. కరెక్ట్ ఆన్సర్ 4. మంచి బాలుని నీతి. క్వశ్చన్ నెంబర్ 259. పియాజే ప్రకారం ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ. 2019 డిసెంబర్. కరెక్ట్ ఆన్సర్ 4. నీత ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 260. వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించినది. కరెక్ట్ ఆన్సర్ 1. ఎరిక్సన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.